ఈరోజు మన చందమామ కథల్లో మేకు విలువ అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతడి పేరు గోవిందుడు. అతడికి పెళ్లి అయింది. 2 పిల్లలు కూడా కలిగారు. కానీ భూవసతి కొంచెమైనా లేకపోవడం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది. ఇందుకు గాను అతడు రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. వస్తుతః గోవిందుడు పొదుపు ఎరిగినవాడు. అతడి చిన్నతనంలో అతని తండ్రి, నాయనా, ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. ఒకనాడు అతడు రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలిలాడం తాలూకు మేకొకటి జారి దారిలో పడిపోయింది. బాబూ, లాడం మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు. మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు. ఒక లాడం మేకు కోసం వెనక్కు వెళ్ళడం అతడికి పరువు లోపమని అనిపించింది. అదీగాక అతడు అరణ్యంలో నుండి వెళ్లే అడ్డదారిన నగరానికి వెళుతున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని అనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతడు అరణ్యంలో అట్టే దూరం పోక మునిపే గుర్రం కాలిలాడం వదిలై ఊడి వచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్లయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్ళీ బిగించి ఉండేవాడే. కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతడు గుర్రం దిగి నడవవలసి వచ్చింది. అతడు అరణ్యం గుండా నడిచిపోతూ ఉండడం చూసి దొంగలు అతడి మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటగట్టి పారిపోయారు. ఈ లోపల గోవిందుడు లాడమ్మేకు తీసి తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు. అతడు కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక బండి దారిలో ఉరగబడి ఉండడం కనిపించింది. షాయి మేకు పోవడం వల్ల చక్రం ఒకటి ఊడి వచ్చేసింది. బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుణ్ణి చూడగానే, అబ్బి, నీ దగ్గర ఏదైనా మేకున్నదా? నేను త్వరగా నగరం చేరాలి. మధ్యదారిలో ఎక్కడో షాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ఇనుప ముక్క కూడా ఉన్నట్టు కనబడదు అన్నాడు. గోవిందుడు తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు. ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో, బండిలో రా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తనతో నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవి అయినాయి. అది తన కుటుంబానికి 2 మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడో అన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఒక చిన్న లాడమ్మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది. గోవిందుడు నగరంలో తన కుటుంబానికి 1 నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతడు కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనక నుండి ఏవో అర్ధనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతడు చాలాసేపు నడిచాక ఒక చోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. అందరూ చాలా దీనస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం. మా పిల్లలు పూల కోసం అడవిలో జొరబడ్డారు. వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను. ఇంతలో పొద్దుగూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం. నిన్నల్లా మాకు దారి దొరకలేదు. అన్నము నీళ్లు లేకపోవడం చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది. ఇక్కడి నుండే కేకలు పెట్టాం. మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య. మీకు వచ్చిన భయమేమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను. నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేం అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం. మాకిప్పుడు కావలసింది పట్టెడన్నం అన్నదా స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు, మిఠాయి ఉన్నాయి.
వాటిని అతడు కోటీశ్వరుడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపటిలో అందరూ అన్నాలు తిని సేదదీరారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వారికి. వారిని వెంటబెట్టుకుని గోవిందుడి దారిదాకా తెచ్చి, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. అమ్మయ్యో, మేం ఇల్లు చేరలేం, మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపేస్తూ అతడి చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులున్నాయి. వాటిని చూసి అతడి కళ్ళు మరీ పెద్దవయ్యాయి. ఒక్క లాడమ్మేకు ఇంత డబ్బు తెస్తుందని అతడు కలలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కుని అడవి దారిన బయలుదేరాడు. అడవి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపంలో మనిషి మూలుగు వినిపించింది. అతడు ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు. మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు. బాబు, తమరు లాడం మేకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగ్గా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరుగా కావాలి. నా వెంట నగరానికి వచ్చి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.